జిల్లాలోకి మహారాష్ట్ర నుంచి పులులు వస్తున్నట్లు తెలుస్తోంది. సిర్పూరు అటవీ ప్రాంతానికి ఈ మధ్య పులుల తాకిడి పెరిగినట్లు సమాచారం. మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న ప్రాణహిత నది తీరం నుంచి సిర్పూరు, కాగజ్నగర్ అడవుల్లోకి పులులు వస్తున్నాయి. గురువారం కూడా సిర్పూరు టీ మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన అమృత్లుడ వద్ద రహదారిపై పులి నడుచుకుంటూ వెళ్లుతుండగా కొంతమంది యువకులు సెల్ఫోన్లో చిత్రీకరించారు. పులి సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. పీసీసీఎఫ్ సువర్ణ ఆధ్వర్యంలో సీఎస్ శాంతారాం, డీఎఫ్ఓ నీరజ్ కుమార్ తిబ్రేవాల్ పులి ఉన్న ప్రాంతాన్ని సందర్శించారు. 5 రోజుల క్రితం కూడా పెంచుకల్పేట అటవీ ప్రాంతంలో పులి సంచారం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. దహెగాం మండలం దరోగపల్లి అటవీ ప్రాంతంలో కూడా పులి అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. మహారాష్ట్ర నుంచి సిర్పూరు టీ అటవీ ప్రాంతానికి వచ్చేస్తుండటంతో అటవీశాఖ అధికారులు తమవంతుగా ముందస్తుగా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులుల సంచారంపై ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంత సమీపంలో పొలాల ఉన్న రైతులు ఉదయం పూట 10 తర్వాతనే గుంపులుగా వెళ్లాలని, సాయంత్రం 4 గంటలలోపు ఇళ్లకు చేరుకోవాలని సూచిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి సిర్పూరు అటవీ రేంజ్ పులులు వస్తున్నాయని, 2 రోజుల క్రితం కూడా మహారాష్ట్ర నుంచి సిర్పూరు టీ అటవీ ప్రాంతానికి ఓ పులి వచ్చిందని, ట్రాకర్స్ ద్వారా వాటిని ట్రాకింగ్ చేస్తున్నామని, పులుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాగజ్ నగర్ ఎఫ్ఏఓ వినయ్ సాహు తెలిపారు. कुठं गेला?